గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. నీ మనసు నాకు తెలుసు, ఏఐకి మించిన సాంకేతికతతో వచ్చేస్తున్న ఏజీఐ, మనసెరిగి మలుసుకోవడం సహా అనేక ప్రత్యేకతలు దీని సొంతం. ప్రస్తుతం అలెక్సా పలానా పాట పెట్టు అంటే వినిపిస్తుంది. సిరి వాతావరణం ఎలా ఉంది అంటే చెప్పేస్తుంది. సాంకేతికత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ. మునుముందు అలెక్సా పలానా పాట పెట్టు అనగానే నువ్వు ఇప్పుడున్న మూడుకు ఆ పాట నప్పదు, ఇదిగో ఇది విను అంటూ పరిస్థితికి తగినట్టు మరో పాట వినిపిస్తే, సిరి దగ్గరలోని మంచి రెస్టారెంట్ అని అడగగానే ఇక్కడున్న వాటిల్లో నీకు ఇష్టమైన ఆహారం దొరికేవి ఏవీ లేవు, పలానా చోట బాగుంటుంది అక్కడికి పోదాం అని తీసుకెళితే, అలెక్సా ఈరోజు నా ప్రోగ్రామ్స్ ఏంటి అనగానే, ఇవాళ నీ ఆరోగ్యం బాగాలేదు, బీపీ పెరిగింది, గుండె వేగం కొట్టుకుంటుంది, జ్వరం కూడా ఉంది, ప్రోగ్రామ్స్లన్నీ క్యాన్సిల్, ఇంట్లో రెస్ట్ తీసుకో, డాక్టర్ని పిలిచా వస్తారు అన్నదనుకోండి. ఆశ్చర్యపోవాల్సిన అవసరమేం లేదు. సాంకేతికత ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఏజీఐ. ఏఐని దాటి ఏజీఐ కాలం వచ్చేస్తుంది. మనిషిలా ఆలోచించి మలుసుకునే మేధే ఈ ఏజీఐ. కృత్రిమ మేధలో వేగంగా సాగుతున్న పరిశోధనల వల్ల ఏజీఐ ఆవిష్కరణ త్వరలోనే జరుగుతుందనే ఊహాగానాలు శాస్త్రరంగంలో ఊపందుకున్నాయి. కొంతమంది వచ్చే నెలలోనే ఏజీఐ వచ్చేస్తుందంటూ, మరికొందరు జనవరి కల్లా వస్తుందని, ఇంకొందరేమో 2030 దాకా పడుతుందని అంటున్నారు. మొత్తానికి ఏజీఐ దిశగా పరిశోధన వేగవంతమైందని వాస్తవం. అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్లతో కూడిన ప్రపంచవ్యాప్త నెట్వర్క్ వచ్చే నెలలో అందుబాటులోకి వస్తుందని, అప్పుడు ఏజీఐ దిశగా ప్రయోగాలు మరింత వేగవంతం అవుతున్నాయని తాజా కబురు. సింగ్యులారిటీ నెట్ అనే సంస్థ ఈ సూపర్ కంప్యూటర్ల నెట్వర్క్ను అనుసంధానిస్తుంది. వీటిలో అత్యంత ఆధునిక శక్తివంతమైన హార్డ్వేర్ను వినియోగిస్తున్నారు. ఈ సూపర్ కంప్యూటర్లు ఏజీఐ దిశగా కీలక అడుగు మన కళ్ళ ముందే ఓ అద్భుతం ఆవిష్కారం కాబోతుంది అని సింగ్యులారిటీ నెట్ కంపెనీ ప్రకటించింది. కృత్రిమ మేధలో పరిశోధనలు అభివృద్ధి కోసం ఏర్పాటైన ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అలయన్స్ ఏఎస్ఐ కూటమిలో సింగ్యులారిటీ నెట్ కూడా భాగస్వామి. ఇక్కడ నీ మనసు నాకు తెలుసు అన్నట్టుగా ఇక్కడ టెక్నాలజీ వస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇప్పటి వరకు ఎక్కడ ఏది ఉంటుందో చెప్పగలిగే నెట్వర్క్ మాత్రమే ఉంది. ఇక్కడ మన మనసుకు తగ్గట్టు, మన ఆలోచన తగ్గట్టు ఇక్కడ కూడా టెక్నాలజీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. కొంతమంది ఇక్కడ జనవరి కల్లా వచ్చే అవకాశం ఉంది, కొంతమంది ఇంకా టైం పట్టవచ్చు. ఇది 2030 వరకు వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్తున్నారు నిపుణులు. మొత్తం మీద ఇక్కడ సాంకేతికత టెక్నాలజీ ఏఐకి బదులుగా ఏజీఐ టెక్నాలజీ వస్తుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మున్ముందు మన ఏదైతే ఆలోచన తగ్గట్టు ఇక్కడ మలుసుకునే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు నెట్వర్క్ని అని. ఈ విధంగా పెట్టుబడులపై దుష్ప్రచారం వద్దు, ఏ సంస్థలు తరలిపోవట్లేదు, త్వరలో నూతన పారిశ్రామిక విధానం. అమెరికా కొరియా ఒప్పందాలతో 35,800 కోట్ల పెట్టుబడులు. గత ప్రభుత్వ ఎంఓయూలను ముందుకు తీసుకెళ్తాం విలేకరులతో మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణలోకి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే ప్రోత్సాహకాలు, యువతకు ఉద్యోగాలు లభించేలా త్వరలో కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. భారీ సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఒక విధానం లేకుండా పోయిందని, 4-5 వారాల్లో దీనికి కొత్త విధానం తెస్తామని చెప్పారు. అమెరికా, దక్షిణ కొరియాల్లో సీఎంతో పాటు పర్యటించి వచ్చిన ఆయన శుక్రవారం సచివాలయంలో విలేకరులతో ఆ విషయాలు వెల్లడించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ బృందం 2 ప్రత్యేక విమానాల్లో వెళ్లి 15 రోజుల పాటు చైనాలో పర్యటించి 1000 కోట్ల ఒప్పందాలు కుదుర్చుకుంది. అందులో 100 నుంచి 200 కోట్ల ఒప్పందాలు అమల్లోకి రాలేదు. తెలంగాణ అభివృద్ధి దోహదపడేలా పెట్టుబడులు పెట్టేందుకు అదాని ముందుకొచ్చారు. కానీ అవి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంటే అనుమతించాం. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అదాని సంస్థల అక్రమాలపై జాతీయ స్థాయిలో చేసే పోరాటంలో మేము భాగమవుతాం. శ్రీధర్ బాబు విధంగా ఇక్కడ తెలంగాణలోకి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించే ప్రోత్సాహకాలు, యువతకు ఉద్యోగాలు లభించేలా కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించనున్నట్లు పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. భారీ సంఖ్యలో ఉపాధి అవకాశాలు, పరిశ్రమలు ఒక విధానం లేకుండా పోయిందని, 4-5 వారాల్లో దీన్ని కొత్త విధానం తెస్తామని చెప్పారు. అమెరికా, దక్షిణ కొరియాలో సీఎంతో పాటు పర్యటించి వచ్చిన ఆయన శుక్రవారం చాలా విలేకరులతో మాట్లాడారు. ఈ విధంగా ఇక్కడ భారీ సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, ఇక్కడ సరైన పద్ధతిలో లేదు ఐటీ రంగం అన్నట్టుగా దాన్ని ఇక్కడ మెరుగుపరుస్తాం అన్నట్టుగా చెప్పుకొస్తారు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. ఈ విధంగా ఇక్కడ సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడడం జరిగింది మంత్రి శ్రీధర్ బాబు. అదేవిధంగా ఇక్కడ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో
తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇక్కడ విదేశీ పర్యటనలో భాగంగా కేసీఆర్ వివిధ దేశాలను పర్యటించి ఇక్కడ పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా ఒప్పందాలు చేసుకున్నారు. 100 కోట్ల నుంచి 200 కోట్ల మధ్య ఇక్కడ ఒప్పందాలు చేసుకున్నారు. అదంతా రాష్ట్రానికి ఏ విధంగా కూడా ఉపయోగపడలేదు, ఎవరికి ప్రయోజనం కలిగజేయలేదు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మంత్రి శ్రీధర్బాబు గత ప్రభుత్వం చేసిన అక్రమాలకు సంబంధించి చెప్పిరని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ దాదాపు 200 ఎకరాల్లో స్థాపించనున్న ప్రభుత్వం రాష్ట్రంలో భవిష్యత్ ఒలింపిక్ ఛాంపియన్లను సిద్ధం చేసేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ఫ్యూచర్ సిటీ 4th సిటీలోని స్పోర్ట్స్ హబ్లో దీన్ని ఏర్పాటు చేస్తారు. దాదాపు 200 ఎకరాల్లో స్థాపించనున్న వర్సిటీల్లో డజనుకు పైగా స్పోర్ట్స్ అకాడమీలు రానున్నాయి. అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో పాటు స్పోర్ట్స్ సైన్స్ మెడిసిన్ సెంటర్లు అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా దాదాపు 200 ఎకరాల్లో స్థాపించనున్న ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నారు రాష్ట్రంలో అని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి 200 ఎకరాలు సేకరించబోతున్నట్టుగా చెప్పుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం అని ఈ సందర్భంగా. రుణమాఫీపై ఫ్లెక్సీల రగడ. సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ కార్యాలయంపై దాడి, బారస కాంగ్రెస్ పోటాపోటీ ఆందోళనలు. సిద్దిపేటలో ఫ్లెక్సీల రగడ ఉద్రిక్తలకు దారి తీసింది. ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ కార్యాలయంపై దాడి వరకు వెళ్లింది. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ నేతలు శుక్రవారం రాత్రి సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ కార్యాలయం బోర్డు ఫ్లెక్సీని శుక్రవారం అర్ధరాత్రి తొలగిస్తున్న కాంగ్రెస్ కార్యకర్త. విధంగా రుణమాఫీపై ఫ్లెక్సీల రగడ. ఈ విధంగా రుణమాఫీ పూర్తి చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం హరీష్ రావు రాజీనామా చేయాలన్నట్టుగా కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు పెడితే, అదేవిధంగా ఇక్కడ పూర్తి మొత్తంలో రుణమాఫీ జరగలేదు అని ఇక్కడ రుణమాఫీకి సంబంధించి వ్యతిరేకంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీలు నిర్మించినట్టుగా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఇక్కడ ఒకరి ఫ్లెక్సీలు ఒకరు తొలగించుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద సిద్దిపేట కార్యాలయంలో హరీష్ రావు కార్యాలయంలో హరీష్ రావుకు సంబంధించిన ఫ్లెక్సీని తొలగిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ రగడ జరిగినట్టుగా చెప్పుకోవచ్చు. రేవంత్ భాజపాలో చేరడం ఖాయం, మోడీ అమిత్ షాలకు ఆయన హామీ ఇచ్చారు. చిట్చాట్లో కేటీఆర్ ఆరోపణ. విధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి బీజేపీలో విలీనం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీని అన్న దానికి రెస్పాండ్ అయ్యి కేటీఆర్ ఇక్కడ త్వరలో బీజేపీలో చేరడం ఖాయం సీఎం రేవంత్ అన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి గురించి కేటీఆర్ చెప్పుకొస్తున్నారు. ఇక్కడ పార్టీ మారుతున్నారు అన్నట్టుగా. కర్ణాటకలో రాజకీయ కలకలం. సీఎం సిద్ధారామపై విచారణకు గవర్నర్ అనుమతి. కర్ణాటకలో సీఎం సిద్ధారామపై ఇక్కడ విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చినట్టు ఆయన మీద ఇక్కడ ఏ విధంగా ఇక్కడ విచారణ చేపడతారో చూడాలి. రుణమాఫీ కాకముందే విపక్షాల విమర్శలు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇక్కడ రుణమాఫీ ఇంకా పూర్తి కాకముందే విపక్షాల విమర్శలు వస్తున్నాయి అన్నట్టుగా ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా మాట్లాడుతున్నట్టు చెప్పుకోవచ్చు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్న మహిళా వైద్యులు. న్యాయం చేసే వరకు ఉద్యమం. కోల్కతా ఘటనపై కదం తొక్కిన వైద్యులు. ఓపీ బంద్తో ప్రభుత్వ ప్రైవేట్లో స్తంభించిన సేవలు. కలకత్తాలో జరిగిన ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచారం సందర్భంగా ఇక్కడ హైదరాబాద్లో నిరసనలు తెలుపుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ జూనియర్ డాక్టర్లు నిరసన తెలియజేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ నిన్న జరిగిన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రులు బంద్ చేపట్టి ఇక్కడ నిరసన తెలిపినట్టుగా చెప్పుకోవచ్చు. న్యాయం చేసే వరకు ఉద్యమం చేపడతారన్నట్టుగా ఇక్కడ జూనియర్ డాక్టర్లు తెలియజేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఫుల్ పైసా వసూల్ బూస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఫుల్ పైసా వసూల్కే జబర్దస్త్ ఆఫర్స్ చాయే స్మార్ట్ బజార్ చాలియే అని ఇక్కడ బూస్ట్ గురించి ఇక్కడ బూస్ట్ 1 kg ప్యాక్తో పాటు MS ధోని సంతకం చేసిన ఒక సిప్పర్ని ఉచితంగా పొందండి అని ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ స్మార్ట్ బజార్లో ఇక్కడ బూస్ట్కి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. స్కై బ్యాగ్స్ మాంసీ లిస్టు. ఉస్మానియా బిస్కెట్లు 13 ప్యాకెట్లు, మలిదలు 10 డబ్బాలు, నకినాలు 20 ప్యాకెట్లు, పప్పు చెడిగోడీలు 14 ప్యాకెట్లు. మీ బ్యాగులో ఇన్ని పట్టినప్పుడు మనసు చంపుకోవడం ఎందుకు, అమ్మ అభిమతం కూడా అదే అన్నట్టుగా ఇక్కడ స్కై బ్యాగ్స్ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. 50% ఆఫ్ అని ఇక్కడ యాడ్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.